క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాస సమూహమా, ప్రభునామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ హోప్ ఛానల్ ఇండియా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరొకసారి మనమందరము ప్రభు చెంత చేరి ప్రభు మాటలను మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పశువుల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పశువుల ద్వారా దేవుడు మనకి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో జలచరాశులు, పక్షులు, పశువులు, నేలను ప్రాకు పురుగులు, అడవి జంతువులు, వీటన్నిటి నుంచి దేవుడు మనకి ఒక చక్కని పాఠాలని నేర్పిస్తున్నారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక జంతువులు మనం చూస్తూ ఉన్నాం. వాటి నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక పర్యాయము మరొక అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఈ వాక్య ధ్యానాంశం నిమిత్తము వాక్య పఠనాన్ని మనం చదువుకుందాం. మీ అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. చక్కని వర్తమానం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే పిచ్చుకల గురించి మనం నేర్చుకుంటున్నాం. పిచ్చుకల నుంచి దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పించనై ఉన్నారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29, 30, 31 వచనాలలో పిచ్చుకల గురించి ఈ విధంగా మాట్లాడబడుచున్నది. అక్కడ ఏమంటున్నాడంటే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ యొక్క వాక్య పఠనము. పిచ్చుకలు సృష్టి అంతటిలో అవి చిన్నవి. అయితే అలాంటి చిన్న పిచ్చుకల నుంచి దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పించబోతూ ఉన్నారు. పిచ్చుకలు గురించినటువంటి మాట ఏమంటున్నాడంటే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును. డబ్బులో అతి తక్కువైనదే కాసు. ఈ కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి. అనగా పిచ్చుకల యొక్క వెల ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే అవి ఎంత చిన్నవో, వాటి యొక్క ఖరీదు ఎంత తక్కువో ఇక్కడ మనకి గమనించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అంత చిన్న వాటిని కూడా దేవుడు లక్ష్య పెడుతున్నారు, దేవుడు గుర్తిస్తున్నారు. వాటి నుంచి కూడా దేవుడు మనకి పాఠాన్ని నేర్పిస్తున్నారు. ప్రియులారా, పిచ్చుక చిన్నదే కావచ్చు, కానీ దేవుని యొక్క దృష్టి దానిపైన కూడా ఉన్నది. ప్రభు అంటున్నారు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. అంతటి చిన్నవైనటువంటి పిచ్చుకలనే దేవుడు లెక్కిస్తున్నారు, గమనిస్తున్నారు, చూస్తున్నారు. మరి మనల్ని కూడా, ఎంతో శ్రేష్ఠులమైన మనలను కూడా దేవుడు ఎందుకు మర్చిపోతారు? కాబట్టి మనం ప్రభువుని మీద ఆనుకొని ప్రభువుని వెంబడించే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. పిచ్చుకలు విలువలో తక్కువైనవి, అవి బలములో తక్కువైనవి, చిన్నవి, పక్షులన్నిటిలో కల్లా చిన్నవి. అయినప్పటికీ వాటి నుంచి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించ ఉద్దేశంతో ఉన్నారు. చూడండి ఏమంటున్నారంటే, పిచ్చుకలు బలహీనమైన అని చెప్పి అవి దేవుడు వాటిని విడిచిపెట్టలేదు, వాటిని పోషిస్తున్నారు. పిచ్చుకలు కాసుకు 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. దేవుని చిత్తము లేకుండా వాటికి ఏ హాని కలగదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా?
పిచ్చుకలు, బలహీనమైన పిచ్చుకలను బట్టి కూడా ప్రభు మాట్లాడుతున్నారు, వాటిని లక్ష్య పెడుతున్నారు. దేవుని చిత్తము లేకుండా ఒక్కటైనను అందులో రాలదు, నేలన పడదు. కాబట్టి మనము ఎంతో శ్రేష్ఠులమైన మనలను దేవుడు ఇంకెంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా ఆయన మనలను గమనిస్తున్నారో, ఆయన మనలను పోషిస్తున్నారో, నడిపిస్తున్నారో మనం గుర్తించవలసిన సమయం ఆసన్నమైనది. అంతేకాకుండా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మనము, మన తల వెంట్రుకలు, మన దినములు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఉన్నవి. ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు ప్రభువారు. ప్రభు మనకి ఈ విషయాన్ని నేర్పిస్తున్నారు. ఒక చిన్న పిచ్చుకనే ప్రభు అంతగా ఆయన పరిగణలోకి తీసుకుంటే ఎంతో శ్రేష్ఠులమైన మనలను, పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన మనలను ఆయన ఎందుకు విడిచిపెడతారు? నీ తలలో వెంట్రుకలు ఎన్నో నాకు తెలుసును అని అంటున్నారు ప్రభువారు. అంతేకాకుండా మీరు భయపడకుడి. చాలామంది నేను చిన్నవాడిని, బలహీనుడిని, నాకు జ్ఞానము లేదు అని వారిని వారు తగ్గించుకుంటారు. అలా నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని గుర్తుపెట్టుకో. ఇంకా ఏమంటాడంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నారు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పిచ్చుకల కంటే మనము ఎంతో శ్రేష్ఠులమని మనము జ్ఞాపకం చేసుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చుక నుండి దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? అదే రీతిగా పూర్వము ఈ పిచ్చుకల నిమిత్తం ఇవి బలహీనమైనవని గుర్తించి రైతులు వారి యొక్క ఇంటి వసారులో ధాన్యాన్ని వాటికి ఆహారంగా కట్టేవారు. పంటలు పండిన తర్వాత కొంత ధాన్యాన్ని ఆ గుమ్మాలకి కట్టేవారు. ఆ పిచ్చుకలు వచ్చి ఆహారాన్ని తిని గూళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి అవి సంతోషంగా వెళ్ళేవి. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథములో పిచ్చుకల గురించి 40 సార్లు ప్రస్తావించబడింది. పరిశుద్ధ గ్రంథములో పిచ్చుకల గురించి 40 సార్లు ప్రస్తావించబడింది. అనగా పిచ్చుకల విషయంలో ప్రభు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో గమనిస్తున్నామా మనం? అలాగే మన విషయంలో కూడా ఇంకా ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు మన దేవుడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయుటకు ఈ మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా పక్షులలో పిచ్చుకలు చిన్నవి. ఇవి తీసుకునే ఆహారం ఏమిటంటే పురుగులు, గింజలు, పండ్లు ఇవి తీసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పిచ్చుకలు చిన్నవైనప్పటికీ పెద్ద పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. పిచ్చుకలు చిన్నవే కానీ ఒక మంచి పాఠాన్ని మనకి ఈ పిచ్చుకల నుండి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మంచి పాఠాలని మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నారు, అందిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈనాడు పిచ్చుకలు జాతి చాలా వరకు అంతరించిపోయింది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఈ రేడియేషన్ వల్ల అనేక పిచ్చుకలే కాదు పక్షి జాతులు అనేకము తగ్గిపోయినాయి, అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ పిచ్చుకల నుంచి ఏమి నేర్చుకోవచ్చు, దేవుడు మనకి ఏమి నేర్పించాలని ఆశపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని మనం నేర్చుకుంటే పిచ్చుకల విషయంలో కూడా చాలా చక్కని సామెతలు ఉన్నాయి. పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడేశాయి అని ఒక సామెత. అంటే పనివాని గురించి, బలహీనమైన పనివారిని గురించి ఈ సామెత మాట్లాడుతూ ఉంటారు. పిచ్చుకల మీద కొన్ని సామెతలు, ఇంకా చాలా సామెతలు ఉన్నవి, బహుశా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఏమంటాడంటే,
సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమును యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు కోకిలకు గూటి స్థలము దొరికెను అని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. మనకు పిచ్చుకల గురించి మాట్లాడుకుందాం. బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము. అవును, పిచ్చుకలకు బలిపీఠము యొద్ద నివాస స్థలము. పిచ్చుకలకు దేవుడు బలిపీఠం యొద్ద నివాస స్థలము ఇస్తున్నారు. దేవుడు మనకి కూడా ఆయన బలిపీఠం యొద్ద నివాస స్థలాన్ని ఇస్తున్నారు. మనం నిత్యము దేవుని మందిరంలో నివసించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దావీదు దేవుని ఒక వరాన్ని కోరుతాడు. దేవా, నేను ఒక వరమును నీ యొద్ద నేను కోరుచున్నాను. అదేమిటంటే, నా జీవిత కాలమంతా నీ బలిపీఠం యొద్ద నీ సన్నిధిలో నేను నివాసము చేయాలని దావీదు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము నిత్యము దేవుని సన్నిధిలో నివాసము చేయాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సుఖశాంతులు ఉన్నవి, ఆయన సన్నిధిలో ఆశీర్వాదములు ఉన్నవి. మనము ఆయన బలిపీఠం యొద్ద నివాసము కోరుకోవాలి. అందుకే దావీదు అంటాడు కదా, యెహోవా మందిరములో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని ఆ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఎంత ఆనందం ఉందో గమనిస్తున్నారా? కాబట్టి ఈ మాటలు వింటున్న మనము ఒక బలహీనమైనటువంటి పిచ్చుకకు బలిపీఠము యొద్ద దేవుడు నివాస స్థలమును ఇస్తూ ఉన్నారు. మరి మనకు ఆయన ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండాలనేది దేవుని యొక్క కోరికై, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ మనము దానిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనుషులు అనాది కాలము నుంచి దేవుని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి దేవుడు బయటికి నడిపిస్తే సీనాయి పర్వతం దగ్గర వారందరూ చేరి, మోషే సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ కింద వారందరూ కూడా ఒక దూడను తయారు చేసుకొని, నీవే మా దేవుడివని దేవుణ్ణి మర్చిపోయి ఒక రూపాన్ని తయారు చేసుకొని ఆ దూడకు పూజలు చేస్తూ, చిందులు వేస్తూ, గంతులు వేస్తూ, డాన్సులు వేస్తూ, త్రాగుతూ, తినుతూ, సుఖిస్తూ, ఆనందిస్తూ సమయాన్ని గడుపుతున్నారు. సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా? మనకు నివాస స్థలము దేవుని మందిరమే. దేవుని మందిరమే మనకు నివాస స్థలం. ఒక్క దినము నా మందిరములో గడుపుట 1000 దినములతో శ్రేష్టము అని వాక్యము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి అనునిత్యము మనం దేవుని సన్నిధిలో గడపటం కొరకు మనం ప్రయాసపడాలి. పిచ్చుకలకు బలిపీఠం యొద్ద నివాసాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. అందుకే మనము ఇంకా పరిశుద్ధ గ్రంథము నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, దావీదు దుఃఖముతో, చాలా దుఃఖముతో, ప్రాణము సొక్కినవాడై దేవుని సన్నిధిన మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 7వ వచనములో, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, చుట్టూ శత్రు సైన్యం, ఏమో ఎటు నుంచి ఎవరు వస్తారో, దేవా నేను రాత్రి వేళ ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నేను ఉన్నాను, కాబట్టి నీవే నాకు సహాయముగా ఉండమని దావీదు ఈ మాటను దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడై దేవుని సన్నిధిలో ఈ విధంగా మొరపెడుతున్నాడు. నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా నేను ఉన్నాను
అని తన దీనస్థితిని దేవునికి తెలియపరుస్తూ ఆయన దేవునికి విన్నవించుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ పిచ్చుక రాత్రంతా నిద్రపోకుండా దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడనే యెహోవా సన్నిధిన మొరపెట్టుచు ఉన్నాను అనని. కీర్తన 102వ అధ్యాయం 7వ వచనంలో రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనున్నాను అని అంటున్నాడు కదా. మనము రాత్రి వేళ మెలకువగా ఉండాలండి, మెలకువగా ఉండాలి. గమనిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథములో మనకు ఒక ఉపమానాన్ని ప్రభువు నేర్పించారు. 10 మంది కన్యకులు ఉన్నారు. ఇది ప్రపంచంలో 2 గుంపులకి సూచనగా ఉన్నది. 10 మంది కన్యకలో 2 గుంపులుగా విడదీసి 5గురేమో బుద్ధిగల కన్యకులు, 5గురేమో బుద్ధిలేని కన్యకులు. అనగా బుద్ధిగల కన్యకులు దివిటీలతో నూనెతో వారు సిద్ధంగా ఉన్నారు. బుద్ధిలేని కన్యకులు ఆ సిద్ధపాటు లేకుండా వారు నిద్రిస్తున్నారు. వారందరూ 10 మంది నిద్రిస్తూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు పెండ్లి విందులోనికి చేర్చబడ్డారు. సిద్ధపాటు లేనిటువంటి బుద్ధి లేని కన్యకులు మీరు వెళ్ళి మీరు నూనెని కొని తెచ్చుకోమని చెప్పి పంపించినప్పుడు వారు వీధులమట తిరిగారు, కానీ ఎక్కడ దొరకలేదు. మనం మెలకువగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుచూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. పిచ్చుక బలహీనంగా భయంతో ఏ రీతిగా మెలకువగా ఉంటుందో ఏమో, ఎటు నుంచి సాతానుడు మన మీద బాణాలు వేయబోతున్నాడో, శోధనలు కలుగు చేయబోతున్నాడో మనం జాగ్రత్త కలిగి మెలకువగా ఉండమని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. పిచ్చుక ఎన్నిక లేనిది, విలువ లేనిది. మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చదువుకున్నాం కదా. అది ఎన్నిక లేనిది, విలువ లేనిది పిచ్చుక. దాని ఖరీదు చాలా తక్కువ, చాలా తక్కువ. కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి. విలువలో కూడా తక్కువలోనే ఉంది. కాబట్టి మరొక చోటన ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. చూడండి, విలువ ఇంకా తగ్గుతుంది, విలువ ఇంకా తగ్గుతుంది. మొదటలో మనం చదువుకున్నప్పుడు 2 పిచ్చుకలు 1 కాసు, ఇక్కడ 2 కాసులకి 5 పిచ్చుకలు వెల కట్టబడి ఉన్నది. అంటే దాని యొక్క విలువ ఇంకా తగ్గుతుంది. ఎన్నిక లేనిది, విలువ లేనిది పిచ్చుక, కానీ దేవుని దృష్టిలో ఉన్నది. మరి మనం ఉన్నామా? మీరున్నారా? గమనిస్తున్నారా? పరిశీలించండి ప్రియ సహోదరి సహోదరుడా. మనము ఎన్నిక లేని వారమే అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. మనము దేవుని దృష్టిలో ఉండాలి, ఉండేవారముగా మనం జీవించాలని దేవుడు మనకి ఈ మాటలు అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకల విషయంలో కూడా దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్నారు. అందుకే ప్రభు పక్షులను చూసి చక్కని ఉపమానాలు చెప్పారు. పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ వాటికి ఏ లోటు లేకుండా దేవుడు వాటిని పోషిస్తున్నారు. మరి వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కదా అని ప్రభు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి. అందుకే ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిచ్చారు. గమనించండి, మనం దేవుని దృష్టిలో ఉన్నాం. ఒకవేళ కన్న తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభు మాట్లాడుతున్నారు. సో కాబట్టి మనము దేవునికి అనుకూలమైన చిన్నవారమైనప్పటికీ, నేను చిన్నవాడి, నేను బలహీనుడిని, నా వల్ల ఏమవుద్ది, నేను ఏం చేయగలను అనే భావం నీలో అవసరం లేదు. నువ్వు భయపడనవసరం లేదు.
దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నదని నువ్వు గుర్తించు. దేవుని కొరకు నువ్వు నిలబడు. ఆయన సన్నిధిలో నీకు స్థానము ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బలిపీఠం యొద్ద మనం నివసించడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. అందుకే తిరిగి రండి, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్ టు మై ఆల్టర్, తిరిగి నా బలిపీఠం యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నారు. పిచ్చుక రాత్రిపూట మెలకువగా ఉండి జీవిస్తుంది. మనము కూడా మెలకువతో దేవుణ్ణి ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ఆ చీకటి అంటే పిచ్చుకకు చాలా భయము. ఎందుకంటే ఏ గుడ్లగూబో ఏదన్నా వచ్చి తినివేస్తుందేమోనన్నటువంటి భయము. మనము కూడా చీకటి అనగా పాపము, పాపము అనగా అపవాది. ఈ అపవాది మనల్ని ఏమైనా పాపములోనికి మనల్ని నడిపిస్తాడేమో, గురి చేస్తాడేమో అని మనం భయముతో ఎప్పుడు దేవుని ఆ బలిపీఠము దగ్గర మనము ఆశ్రయం కలిగి మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృపా కాపుదల మనకి తోడుగా ఉంటుంది అని మనం గుర్తించాలి. తర్వాత 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను బట్టి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. గమనిస్తున్నారా? ఓ సహోదరి, సహోదరుడా, మనము యాజక సమూహమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మనము యాజక రూపమైన రాజవంశకులము మనం. కాబట్టి మనం దేనికి దిగులు పడకుండా, భయపడకుండా మనం దేవుని కొరకు మనం జీవించాలి. ఇది అరణ్యాలలో దాని గూడిని కట్టుకోదు, ప్రజల మధ్య అది దాని యొక్క నివాస స్థలాన్ని నిర్మించుకుంటుంది, గూడు కట్టుకుంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లోకి వచ్చి ఒకసారిలో అది గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనుషులు ఉన్నప్పటికీ అవి ధైర్యంగా వచ్చి గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గమనించండి, ఒంటరిగా ఉంటే శోధనలకు గురవుతావు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధించాడు, శోధనలో పడిపోయింది. మనము కూడా ఒంటరిగా ఉండటం కాకుండా సహవాసము కలిగి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యము సెలవిచ్చినట్లుగా కలిసి జీవించమని అందరము సంఘముగా కూడి, కుటుంబముగా మనము కూడి దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ఈ మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. చివరిగా నిర్గమకాండం 8:28 నిర్గమకాండము 8:28 అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాను బలినర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు కూడా మీరు వేడుకొనండి అని అంటున్నాడు. అనగా మీరు దూరంగా వెళ్ళిపోవద్దు. ఈ పిచ్చుక ఎక్కడో దూరంగా అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి దాని గూడు కట్టుకోదు. ఇక్కడ ఫరో రాజు కూడా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో రాజు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి వారిని పంపడానికి ఇష్టం లేక మీరు దూరంగా వెళ్ళొద్దు, ఇక్కడే దగ్గరలో మీరు ఉండి మీరు ప్రార్థన చేసుకోండి, బలులు అర్పించుకోండి, అలాగే నా కొరకు కూడా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. ఆటంకపరుస్తున్నాడు, దూరంగా వెళ్ళవద్దని. గమనించండి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఒంటరి వాడివైనా కానీ, నువ్వు ఏకాంతంగా ఉన్నావా, నువ్వు బలహీనుడవైనా, నువ్వు బలహీనురాలవైనా, నేను ఏమీ చేయలేని స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు భావించినా ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకున్నాడు. నీకు ఆయన బలిపీఠం యొద్ద నివాసమును దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఇష్టంగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, మనలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మనం ఇదే రీతిగా కూడి ప్రార్థన చేసుకుందాం.